హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ కమల. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆహ్, మాకొచ్చేసి మంచు చాలా బాగా పడుతోందండి. శీతాకాలం అన్ని అన్ని కాలాల కన్నా మనకి వేసవికాలం కొంచెం నాకు బెటర్ అనిపిస్తే వేడిగా ఉన్నా సరే కొంచెం ఏసీ వేసుకున్న ఫ్యాన్ వేసుకున్న కూర్చుని అమ్మ అయ్య అంటూ ఉండొచ్చు. ఈ శీతాకాలంలో చాలా మంచుకి బయటికి రావాలన్నా కూడా చలికి రాలేమండి. చూస్తున్నారు కదా ముగ్గు వేశాను, వేసినా వర్షంలాగా పడిపోతుంది మంచు అనేది. ముగ్గంతా కూడా కనిపించుకోకుండా వర్షం వాటర్ పడినట్టు పడుతుంటే మొత్తం పోతుందండి. మా హౌస్ వచ్చేసేటప్పటికి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి. చూస్తున్నారు కదండి మంచు విపరీతంగా మంచు పడుతుంది. తర్వాత నేను మెల్లిగా అట్లాగే స్నానం చేసేసి పూజ చేసేసుకున్నానండి. పూజ అయిన తర్వాత చిన్నగా ఏంటంటే గార్డెన్లోకి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసేటప్పుడు గార్డెన్లో కంద అనేది రెడీ అయిపోయిందండి. చెట్టు చూసారా, కంద చెట్టు అనమాట పడిపోయింది. అది బాగా పండిపోయి పడిపోయింది. దాన్ని తవ్వేసేయాలి. రెడీ అయిపోయింది అనమాట హార్వెస్ట్కి. ఈ విధంగా మొక్కలన్నీ కూడా ఒకసారి నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా ఈ మొక్కల్లో గడుపుతానండి వాటర్ పోసి. చూసారా, ఇలాగూ ఏంటంటే కంపోస్ట్ తయారు చేసుకుంటానండి నేను. పచ్చి కూరగాయలతో అసలు ఏది కూడా పోనివ్వను. పచ్చి కూరగాయలు కానీ ఎండాకులు కానీ ఏవి కూడా పోనివ్వను. ఇలా కంపోస్ట్ అనేది ఒక 1 మంత్కి 1.5 మంత్కి ఇలా రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా ఏదైనా టబ్స్ కానీ బకెట్స్ కానీ ఉంటే కనుక డ్రైనేజ్ హోల్స్ ఇలా పెట్టేసుకుంటాను. అన్ని వైపులా 4 పక్కలన కూడా డ్రైన్ హోల్స్ ఎక్కువ ఉండాలండి. మనము గార్డెన్ వాటర్ అనేది కిందకి అబ్జర్వ్ అయిపోవాలి, కిందకి వచ్చేసేయాలి. ఇవి చూసారా, ఇలా సంచిలో మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుంటాను. కాయగూర తొక్కలు కానీ మళ్ళీ కూరగాయలు కానీ ఏవైనా సరే అందులో వేసేస్తాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి బియ్యం కడిగి నీళ్ళు కూడా బకెట్లోకి తీసుకుంటాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ బకెట్లో వచ్చేసేటప్పటికి మనకి కలబంద ఉంటుంది కదండి. కలబందను ఒక 10 రోజులు అలాగూ వాటర్లో వేసేసి ఉంచేస్తే ఈ విధంగా తయారైపోతుంది. అవి కూడా మొక్కలకి చాలా హెల్తీగా ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది అనమాట. స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొదట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటానండి. ఇవన్నీ చూసుకుంటాను ఏ రోజుకు ఆ రోజు. ఒకసారి ఈవినింగ్ కానీ మార్నింగ్ టైంలో కానీ అలాగూ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతాను అనమాట. లేదు తిప్పకుండా ఉంటే కనుక మనకి పైకి పురుగులు వచ్చినట్టు చిన్న చిన్న పురుగులు వస్తాయండి. స్మెల్ కూడా వస్తుంది. అందుకని డైలీ కూడా అలాగ ఒకసారి క్లాక్ వైజ్లో తిప్పుకుంటాను. ఆ తర్వాత చింత చిగురు ఉంటే చింత చిగురు కట్ చేసుకున్నానండి. ఇలా మా గార్డెన్లో పువ్వులన్నీ కూడా ఇలా ఎర్లీ మార్నింగ్ చాలా చాలా అందంగా ఉంటాయండి. ఈ నాచు మొక్కలు అంటాం కదా, చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సువర్ణ గన్నేరు. ఈ ఈ చెట్టు ఉన్న దగ్గర చెట్టు నిండా పువ్వులు ఉన్నప్పుడు మాత్రం ఓడవలేకపోతామండి. కింద మొత్తం పువ్వులే పడిపోతాయి. కానీ ఆ పువ్వులను కూడా ఒక చోటకు పోగేసి నేను ఇలాగే కంపోస్ట్ తయారు చేసేసుకుంటాను. ఒక ఆకు కానీ పువ్వు కానీ ఏదైనా సరే కంపోస్ట్ చేసేస్తాను అన్నమాట మొక్కలకి పెట్టుకోవడానికి. ఈ విధంగా ఇది టెట్లు వైనండి. ఇది మనం పెట్టిన కొందికి కిందకి చక్కగా వేలాడుతుంది. చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఇలా మొక్కల్లో మనం గడిపితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాటర్ పోసుకుని ఇక్కడ ఏమైనా మొక్కలు ఏమైనా కాయ వచ్చిందా, పువ్వు వచ్చిందా, పింద వచ్చిందా ఇలా చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇది గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు అందరికి కూడా ఈ అలవాటు ఉంటుంది. చాలా చిన్న చిన్న పింద వచ్చినా ఇదిగో పింద వచ్చింది, ఇదిగో కాయ వచ్చింది, ఇదిగో పువ్వు వచ్చింది, ఇలా మనమే ఆనందపడిపోతాము. ఈ విధంగా చూసిన తర్వాత నేనేం చేశానంటే ఈ కంద అయిపోయిందన్నాను కదా, కంద అనేది తవ్వుతున్నాను. ఓ చిన్న కందదుంప అయితే కనుక వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కందదుంప అనేది వచ్చింది. చుట్టూ కూడా పిలకలు వచ్చేసినాయి అండి. చిన్న చిన్న మొలకలు వెళ్ళి వచ్చేస్తాయి కదా, వచ్చేసినాయి. ఇదిగోండి ఇలా వచ్చింది. తీసేటప్పుడు కొంచెం తగిలి కట్ అయ్యింది. అయినా సరే చాలా బాగుందండి. అలాగే ఒక చామదుంప చెట్టు కూడా హార్వెస్ట్కి రెడీ అయితే చామదుంప కూడా కట్ చేసేసుకున్నాను, తీసేసాను తవ్వేసి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి కడిగేసేసుకుని ఆరబెట్టుకుంటే మనం కర్రీ చేసుకుంటాకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆర్గానిక్గా పండించుకుంటే ఇవాళ అన్నీ కెమికల్ అయిపోయిందండి. మార్కెట్లో ఏది చూసినా సరే కెమికల్గానే వాడుకోకుండా ఏది రెడీ అవ్వట్లేదు. అందుకని నేను చాలా వరకు కూడా ఇది రెంటెడ్ హౌస్ అయినా సరే చిన్న చిన్నగా కుండీల్లో వేసుకుని అలా పండించుకుంటాను. చూసారా, బీర చెట్టు అండి. చిన్న చెట్టు చూస్తే చిన్నది, పిందెలు మాత్రం చాలా పండియి. మరి ఇందులో వాటికి సరిపడా పోషకాలు మనం ఇస్తే అన్నీ నిలబడతాయి. లేదంటే కనుక కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. చూసారా, చెట్టు చాలా సన్నగా చిన్నగా ఉంది. ఇప్పుడే పడుతుంది. శీతాకాలంలో బాగా పింద అనేది బాగా వస్తుందండి. అదిగోండి చూసారా, ఈ విధంగా ఇక్కడ వంగ చెట్టు అండి. వంగ చెట్టుకు కూడా పిందెలు బాగా పండియి.
వంకాయలు చిన్న చిన్న వంకాయలు అనేవి వచ్చినాయి. ఈ విధంగా వాటికి ఏంటంటే మనం ఇలా ఉన్నప్పుడు ప్రతి 10 రోజులకో 15 రోజులకో మనము ఏదో ఒక పోషకాలు ఇస్తూ ఉంటే బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది ములగ చెట్టు అండి. ములగ చెట్టు మొదట్లో ఇలాగ ఒక సైడ్కి నేనేం చేస్తానంటే కూరగాయలు కానీ అరటిపళ్ళ తక్కులు కానీ ఇవంటే ఒక పక్కన కొంచెం తవ్వి దాంట్లో పెట్టేసి ఈ మట్టి అనేది కప్పేస్తూ ఉంటాను. ఎర్త్వామ్స్ అయితే కనుక వీటి నిండా ఎర్త్వామ్స్ వచ్చేసినాయి అండి. అలా ఇగో చూసారు కదా, ఇవన్నీ ఎర్త్వామ్సేను. నేను ఇలాగ ఈ అరటి తొక్కులు అనేవి ఇలా చిన్నగా గుంటలు చేసి ఆ గుంటలో పెట్టేసేసి మట్టి వేసేస్తాను. వాటికి ఏంటంటే ఎర్త్వామ్స్ వస్తాయి, చాలా పోరస్గా ఉంటుందండి, మట్టి కూడా చాలా గుల్లగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అలాగే విడిగా కూడా కవర్లో బియ్యం సంచులు ఉంటాయి కదా, ఆ సంచుల్లో కూడా ఇలా కంపోస్ట్ అనేది రెడీ చేస్తాను. ఒక వరుస వేస్తాను, వేసిన తర్వాత కొంచెం మట్టి వేస్తాను. అలాగే మొత్తం నిండిపోయేదాకా అలా కొంచెము 15 రోజులు, నెల 15 రోజులు అట్లాగే రెడీ అయిపోద్ది. ఇక్కడ నా ములగ చెట్టుకు కూడా ములక్కాయ వచ్చిందని చెప్పి చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ తెల్ల శంకు అండి. ఇందాక బేర్ చెట్టు చూపించాను కదా, అక్కడ బ్లూ కలర్ శంకు చెట్లు అనేది ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు వైట్ది ఉంది. ఇగో చూసారు కదా, పాలకూర చిన్న చిన్న డబ్బాల్లోనేనండి. ఇవి పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ పెయింట్ డబ్బాలో ఒక్కొక్క విత్తనం 2 విత్తనాలు నాటుకుంటే ఇలాగూ మనకి పాలకూర కూడా మన ఇంటికి సరిపడా వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ పాలకూరని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి చూసారా, హార్వెస్ట్ చేసేసాను. హార్వెస్ట్ చేసేసి ఇదిగోండి చేసేసాను, చూపించడం కోసం మీకు ఖాళీ డబ్బాలు చూపిస్తున్నాను. తర్వాత మళ్ళీ 10 రోజులకు మళ్ళీ వచ్చేస్తుందండి. ఈ విధంగా ఆ పాలకూరని ఏం చేశానంటే ఓవెన్లో పెట్టేసేసి ఉడికించేసాను. ఉడకబెట్టేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తానండి మెత్తగా. ఇది పాలకూర పరోటా చేయడానికి, పరోటా అంటే పరోటా కాదు, చపాతీల్లోకి వాటిల్లోకి కూడా కలిపేసేసి చపాతీలు కూడా చేస్తానండి. ఇప్పుడు చపాతీలు చేయడం కోసం ఈ పాలకూరని మిక్సీ పెట్టేశాను, మెత్తగా పేస్ట్ లాగా పెట్టేసేసి. పరోటా అంటే మనం ఏంటంటే లేయర్స్గా చేస్తే పరోటా అవుతుంది. ఇప్పుడు ఇదేంటి చపాతీ, స్మూత్గా చపాతీలు చేసుకోవడం కోసము ఇలా 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఈ పాలకూరను కూడా అందులో వేసేసానండి. మన వంటల్లో ఏటిలైనా సరే వాడుకోవచ్చు అండి. పకోడీ వేసుకోవచ్చు, పాలకూర పకోడీ వేసుకోవచ్చు, పాలకూర పప్పు వండుకోవచ్చు. అలాగే మన చిన్న చిన్న కూరగాయలు ఏవైనా సరే, ఆకుకూరలు కూరగాయలు మన ఇంటికి సరిపడా మనం పండించుకుని మన పంటలు మనమే పండించుకుని తింటే ఏంటంటే ఆర్గానిక్గా ఉంటుంది, కెమికల్స్ ఏమి లేకుండా ఉంటాయండి. ఈ విధంగా గోధుమ పిండిలో వేసేసి కొంచెం నూనె ఉప్పు కూడా వేసేసి కలిపేసానండి. బాగా కలిపేసి లాస్ట్కి కూడా కొంచెం కోటెళ్ళే ఆయిల్ అనేది కోట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆరిపోయి గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది కలిపేసేసి ఒక 1 అవర్ 1.5 అవర్ ఇలా పక్కన పెట్టేసేస్తే స్మూత్గా వస్తాయి అన్నమాట చపాతీలు అనేవి. ఇది నైట్ టైం చేస్తున్నానండి. ఈ విధంగా బాగా మర్దనా చేసేసి మసాజ్ చేసేయాలన్నమాట. మసాజ్ చేసేసి ఈ మూత వేసేసి ఒక గంటన్నర మనం చేసుకునే టైం వరకు 1 గంట ముందు కలిపేసేసి పెట్టేసుకుని ఇలాగూ పీట మీద గోధుమ పిండి వేసేసుకుని చపాతీలు అనేవి చేసేసుకోవాలి. ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే ఏట్లకి వాడుకున్న మనకి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండేవి. నేను ఇదివరకటి ఏంటంటే కొనుక్కొస్తేనే చేసుకునేవాళ్ళం, ఇదంతా ఎవరు చేస్తారులే అనుకునేదాన్ని. నాకే అనిపించింది కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాటిల్లో కలిపే కెమికల్స్ కానీ వాటి వలన కానీ మన ఆరోగ్యానికి ఎంత హాని చేస్తున్నాయి అనేది. అందుకే చిన్నగా ఒక్కొక్కటైనా పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మనకి చాలా వరకు పండించుకుని తింటూ ఉంటామండి. ఈ విధంగా పెనం మీద వేసేసి చేసిన తర్వాత పెనం మీద వేసేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని అప్పుడు ఆ కాలిన వైపు నూనె వేసుకుంటే ఏంటంటే గట్టి పడిపోకుండా స్మూత్గా ఉంటాయండి. ఇప్పుడు ఇది ఒక వైపున కాలింది కదా, కొంచెం లైట్గా కాలిన తర్వాత రివర్స్ తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పి అటు పక్కన కొంచెం కాలిన తర్వాత అటువైపున కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకండి. అయినా సరే స్మూత్గా ఉంటాయి, కొంచెం ఆయిల్ అయినా సరే. ఈ విధంగా బాగా కాలిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కడ కూడా మనం పాలకూర వాసన కానీ స్మెల్ కానీ ఏమి ఉండదు, చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చింది ఏంటనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.